వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మనందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కుల్ఫా కట్లీ చేయబోతుందండి. కుల్ఫా కట్లీ చేయనీకేమో మనం నేత ఆకు తీసుకోవాలండి. చూడండి, ముదురు తీసుకుంటే మన పప్పులో అయితే వడకలు ఉంటుంది, బాగుండదు. ఇక్కడైతే మసరు పప్పు తీసుకున్నాండి 1 కప్పు. మనం యాపప్పు అయినా తీసుకోవచ్చు, శనగపప్పు, తుబ్బరపప్పు, యాపప్పు అయినా తీసుకోవచ్చు. నా మసరుపప్పు తొందరగా ఉడుకుతుందని మసరుపప్పు 1 కప్పు తీసుకున్నాను. ఇక్కడైతే వాటర్ వేసుకొని 3 మాటలు శుభ్రం చేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలా పప్పు ఉడకనీకి. ఇక్కడ కొద్దిగా మనం పసుపు యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా రెడ్ చిల్లీ తక్కువ వేసుకుంటున్నాను. ఇక్కడ రెడ్ చిల్లీ ఎప్పటికైనా తక్కువ వేసుకోవాలా. ఇక్కడైతే నేను గ్రీన్ చిల్లీ 4 వేసుకుంటున్నానండి. 2 టమాటా పళ్ళు కట్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీ కొద్దిగా మనం చింతపండు ఒకేసారి వేసుకోవాలండి. మనము పప్పు కడుక్కున్నాక కొద్దిగా వాటర్, పసుపు, కారం పొడి, టమాటా పళ్ళు, చింతపండు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాక కుల్ఫాక్ అనేది మనం ఎక్కువ వాటర్ వేసుకొని కడకాలి. చాలా తక్కువ వాటర్ వేసుకుంటే మన్ను ఎక్కువ ఉంటుందండి. అందుకోసం ఎక్కువ వాటర్ వేసుకొని కుల్ఫా కడుక్కున్నాక కుల్ఫా కూడా దీంట్లోనే వేసుకోవాలండి. మనకు వాటర్ తగినంత వేసుకోవాలి చూసుకొని అండి. ఎక్కువ వేయదు, తక్కువ వేస్తే మనం పప్పు అనేది మాడిపోతుంది. ఎక్కువ వేసి కూడా బాయిల్ పైకి వస్తుందండి. మీడియం సైజ్ వేసుకోవాలా. 3 విజిల్ అయితే మనం కుక్ చేసుకోవాలండి. 3 విజిల్ వచ్చేసినాయి. ఇప్పుడైతే నేను దించుకుంటున్నాను. దించుకున్నాక మనం పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. చూడండి, ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది. ఒకసారి మనం చూసుకోవాలి, మెత్తగా అయిపోయిందండి. దీంట్లో అయితే పప్పు గూతి తీసుకుని మనం మెత్తగా రుబ్బుకోవాలండి. దీంట్లో ఇలా రుబ్బుకున్నాక మనం ఏం చేయాలంటే దీంట్లో కట్లీ అంటే కొంచెం మనకు పలచగా ఉంటుంది, గట్టిగా ఉండదండి. పప్పు మీరు గట్టిగా చేసుకోవాలంటే గట్టిగానే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం మనకు లూజ్ అంటే చాలా బాగుంటుందండి. కట్లీ అనేది లూజ్గానే ఉంటుంది. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మనం పప్పు అనేది మెత్తగా మనం వెనుక్కాలండి. వెనుక్కున్నాక సాల్ట్ వేసుకోవాలి. 1 చెంచా సాల్ట్ వేసుకోనండి. సాల్ట్ కొంచెం చూసుకుని వేసుకోవాలండి. ఎక్కువ అయితే మన పిల్లలు తినరు, తక్కువ అయినా కానీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే మనం తినమండి. దీంట్లో ఒకసారి అయితే పొయ్యి మీద పెట్టుకుని సిమ్లో కుక్ చేసుకోవాలండి. ఇక్కడైతే కొంచెం మూత పెట్టి కుక్ చేసుకుంటాను. మనం సిమ్లో ఎంత కుక్ చేసుకుంటే అది బాగుంటుందండి. ఈ పప్పు అనేది మాకు 3-4 నిల్వ ఉంటుందండి, ఏం ఖరాబ్ కాదు, బాగుంటుంది. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది, తీసుకుంటున్నానండి. బగారు పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకున్నాక తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది మనకు. కొంచెం ఆయిల్ హీట్ అయినప్పుడు మనకు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు అంటే ఆవాలు వేసుకోవచ్చండి. ఆవాలు వేసుకోలేదు, నేనైతే జీలకర్ర వేసుకున్నాను. 1 ఆనియన్, చిన్న సైజు ఆనియన్ కట్ చేసుకోవాలండి. ఆనియన్ కొంచెం మనకు ఫ్రై చేసుకున్నప్పుడు వట్టి మిరపకాయలు వేసుకోవాలండి. కొద్దిగా నేను కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేసుకున్నాక మన బగారు అనేది ఎర్రగా ఫ్రై చేసుకునేప్పుడు పప్పులు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఈ కట్లీ అనేది రైస్లో చాలా బాగుంటుందండి. 1 అప్పడం మనం కొద్దిగా అచారు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈరోజు మీరేం చేసినారో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.